కూల్చివేతలపై దాఖలైన పిటిషన్లకు సంబంధించి తెలంగాణ హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. దీనికి సంబంధించి హైడ్రా కమిషనర్ రంగనాథ్ వర్చువల్గా హైకోర్టు ముందు హాజరయ్యారు. విచారణలో భాగంగా అమీన్పూర్ తహసీల్దార్ వివరణపై న్యాయమూర్తి సంతృప్తి చెందలేదు. ఆదివారం నాడు ఎలా కూలుస్తారని ఎంఆర్ఓపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యంగా కూల్చివేతలకు సంబంధించి హైడ్రా తీరుపై పిటిషన్లు నమోదయ్యాయి. కూల్చివేతలపై దాఖలైన పిటిషన్లకు సంబంధించి తెలంగాణ హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. దీనికి సంబంధించి హైడ్రా కమిషనర్ రంగనాథ్ వర్చువల్గా హైకోర్టు ముందు హాజరయ్యారు. విచారణలో భాగంగా అమీన్పూర్ తహసీల్దార్ వివరణపై న్యాయమూర్తి సంతృప్తి చెందలేదు. ఆదివారం నాడు ఎలా కూలుస్తారని ఎంఆర్ఓపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శర్మ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శర్మ, హైడ్రా వ్యవహారం చాలా సీరియస్ గా హైకోర్టు పరిగణించింది. హైడ్రా కూల్చివేతలపైన ముఖ్యంగా అమీన్పూర్ లో పెదకిష్టారెడ్డిపేటలో ఒక హాస్పిటల్ భవనాన్ని కూల్చివేతను చాలా సీరియస్ గా హైకోర్టు తీసుకుంది. దీనికి సంబంధించి 2 రోజుల క్రితమే హైకోర్టుకు హైడ్రా కమిషనర్ హాజరు కావాలి, అమీన్పూర్ తహసీల్దార్ హాజరు కావాలి, హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఆ నేపథ్యంలోనే వర్చువల్ గా హైడ్రా కమిషనర్ రంగనాథ్ హాజరయ్యారు. అమీన్పూర్ తహసీల్దార్ ఆమె కోర్టుకు వచ్చారు. ప్రస్తుతం ఆమె వివరణ ఇస్తున్నప్పటికీ వివరణకు మాత్రం హైకోర్టు ఏ రకంగా సంతృప్తి చెందట్లేదు. మరి 2 రోజుల ముందే నోటీస్ ఇచ్చి 2 రోజుల ముందే వెకేట్ చేయాలని చెప్పి 48 గంటలు కాకముందే ఎలా కూలుస్తారనేటువంటి దానిపైనే ప్రస్తుతం విచారణ అన్నది జరుగుతోంది. ముఖ్యంగా ఆదివారం నాడు, ఈ నెల 22వ తేదీ ఆదివారం నాడు ఎలా కూలుస్తారు, ఆదివారం సెలవు ఉందన్న విషయం తెలియదా, ఆదివారం నాడు కూల్చడానికి ఉన్నటువంటి చట్టాలేంటి, అసలు ఆదివారం రోజున కూల్చకూడదు అనేటువంటి జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ తెలిసా తెలియక ఏ విధంగా ఎవరి ప్రమేయంతో ఎవరి ప్రోత్బలంతో ఈ రకంగా చేస్తున్నారనేటువంటి విషయానికి సంబంధించి హైకోర్టు చాలా సీరియస్ గా దీన్ని పరిగణిస్తుంది. అమీన్పూర్ తహసీల్దార్ ఇస్తున్నటువంటి వివరణకు ఏమాత్రం సంతృప్తి చెందట్లేదు. అమీన్పూర్ న్యాయమూర్తి అడుగుతున్న ప్రశ్నకు అమీన్పూర్ తహసీల్దార్ చెప్తున్న సమాధానానికి ఏమాత్రం పొంతన లేకపోవడంతో 1-2 సార్లు కూడా హైకోర్టు చాలా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏ రకంగా ఈ రకమైనటువంటి కూల్చివేతలకు పాల్పడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారనేటువంటి విషయానికి కూడా హైకోర్టు చాలా సీరియస్ గా పరిగణిస్తోంది. మరి దీనికి సంబంధించినటువంటి విచారణ జరుగుతోంది. ఇంకా రంగనాథ్ వరకు రాలేదు. రంగనాథ్ ఏ రకంగా వివరణిస్తారనేటువంటిది ఒకటి చూడాల్సింది. ప్రస్తుతం తహసీల్దార్కు ఏ రకమైనటువంటి విషయంలో ఆమెకు తెలియదు అనేటువంటి విషయాన్ని హైకోర్టు చాలా తీవ్రంగా పరిగణిస్తున్నటువంటి అంశం. అదే అంశాన్ని పదే చెబుతోంది. ఆ న్యాయమూర్తి ఒకటి అడుగుతుంటే అమీన్పూర్ తహసీల్దార్ మరొక రకమైన సమాధానం చెప్పడం, దీనిపైనే తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నటువంటి సందర్భం. ప్రస్తుతం విచారణ అన్నది కొనసాగుతోంది. మరి కాసేపట్లో మళ్ళీ రంగనాథ్ వివరణ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా హైకోర్టు రియాక్ట్ అవుతుంది అనేటువంటిది మనం చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ శర్మ.